అమరావతి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డెవలప్ ఇట్ త్రూ ఆర్టీజీఎస్ సార్. వాళ్ళ అవుట్లైన్ ఏమో నవంబర్ వరకు ఇచ్చారు సార్. వెన్ వీ వర్క్డ్ విత్ దెమ్ వీ విల్ ట్రై అండ్ సీ సార్ దట్ ఇట్ ఆల్సో గెట్స్ ఎక్స్పెడైటెడ్ సార్. నెక్స్ట్ సార్, ఇవి అన్నిటికి కూడా ఆర్ఓఆర్ల వెబ్లాండ్ ప్యూరిఫికేషన్ కావాలని అది మనము అన్నదాత సుఖీభావ స్కీమ్ వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాం సార్. దాంట్లో ఆధార్ నంబర్ సీడింగ్, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ అండ్ ఆల్సో డెత్ పట్టాదార్స్. ఇప్పుడు డెత్ పట్టాదార్స్ ఇప్పుడు డెత్ డేటా కూడా మనకు ఏపీఐ ద్వారా తీసుకోవటం జరిగింది సార్ వాళ్ళది. సో దాంట్లో అరౌండ్ 3.9 lakh డిసీజ్ పట్టాదార్స్ ఉన్నారు సార్. ఇవి అన్ని కూడా సక్సెషన్ మ్యూటేషన్ చేయాల్సిన కేసెస్. సో ఇది ఎవరు కూడా మనకు స్లోలీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఇట్లా పార్టిషన్ డీడ్స్ కి రావటం తగ్గింది బికాస్ ఆఫ్ దట్ 1% అండ్ 2% డిఫరెంట్ రేట్స్ అని. ఇప్పుడు తమరు 100 రూపీస్ స్టాంప్ డ్యూటీతో అప్ టు 10 lakhs వాల్యూ ఉంటే 100 రూపాయల స్టాంప్ డ్యూటీతో వాళ్ళు చేసుకోగలుగుతారు. అలాగే మోర్ దెన్ 10 lakhs ఉంటే 1000 రూపాయల స్టాంప్ డ్యూటీతో ఆ పార్టిషన్ చేసుకోవచ్చు అన్నది సార్. We have framed everything sir, SOP and all, and we have sat and worked down with revenue and registration sir. తమరు వచ్చి అది గ్రామ పంచాయతీ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా చేయాలన్నది ఆదేశాలు ఇవ్వటం జరిగింది సార్. దాంట్లో కొంచెం ఇంట్రికసీస్ ఆర్ దేర్ సార్, విచ్ వైల్ డిస్కషన్ we found sir. We'll come back to you on that sir, and we'll see to it that by October this thing also comes into place sir. The next item sir, to improve and purify the land records is the joint LPMs. So while doing the resurvey, there have been quite a number of joint LPMs which have been done for various reasons. అది ఇప్పుడు వరకు ఒక 1 lakh కలెక్టర్స్ అందరం కూడా చేయటం జరిగింది సార్. ఇంకొక 5 లక్షలు ఉంది. దీంట్లో సీఎం గారి ఆదేశాల మేరకు 500 రూపీస్ సబ్ డివిజన్ కు కూడా మనము మినహాయింపు ఇచ్చాము. సో ప్రజలు దీనికి డబ్బు కట్టక్కర్లేదు ఇప్పుడు. అందువల్ల మీరు ఎన్ని బాకీ ఉన్నాయో 5 లక్షలు అవి అన్ని కూడా మీరు ఆన్ ఫోల్డ్ తీసుకొని వచ్చి అప్లికేషన్ పెట్టించి ఇవి కూడా త్వరితగతిలా చేయాలని కోరుతున్నాం సార్ దీంట్లో. దెన్ నెక్స్ట్ ఐటమ్ సార్, ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎందుకు వచ్చిందంటే సార్, ద సేమ్ ఇష్యూ సార్, ఆర్ఓఆర్ డిస్పోజల్ మనకు తెలియటం లేదు కాబట్టి వీళ్ళు చేసేదాన్ని కూడా ఆన్లైన్ లో ఉంటే ప్రజలు కూడా తను పెట్టిన అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉందని చూసుకోవడానికి వీలుగా ఉంటుందని. అండ్ మోర్ ఓవర్ సార్, మనం రీసెంట్ గా యాక్ట్ అమెండ్ చేసి అపెలెంట్ అథారిటీ డిఆర్ఓ నుంచి ఆర్డీఓకి మార్చాము. సో అందువల్ల ఇది ఒక సిస్టమ్ ఉంటే మొత్తం అకౌంట్ ఫార్ అవుతుంది, వాట్ ఎవర్ వాజ్ పెండింగ్ విత్ డిఆర్ఓ ఆర్డీఓకి వస్తుంది అని చెప్తూ ఫస్ట్ ఈ 3 యాక్ట్ మీద తీసుకొని డేటా ఎంట్రీ ఆఫ్ లెగసీ డేటా చేయటం జరిగింది సార్. కొన్ని జిల్లాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది సార్, ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ స్మాల్ హియర్ విచ్ దే హావ్ షోన్. సో ఓల్డ్ డేటా తీసుకొని ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ అప్లికేషన్స్, వాట్ ఎవర్ పెండింగ్ అపీల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సిస్టమ్ లో తీసుకొని వచ్చి అండ్ ఇప్పుడు నుంచి వచ్చే అన్ని అప్లికేషన్స్ కూడా ఈ ఓఆర్సిఎంఎస్ సిస్టమ్ లోనే రావాలనేది మ్యాండటరీగా మనము రీట్రేట్ చేసి చెప్పడం జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ సీ టు ఇట్ దట్ ఇట్ కమ్స్ ఆన్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. Next, resurvey is another major aspect sir under the survey department. So far 6,860 villages we have notified sir. ఈ ఇయర్ కి మనము అరౌండ్ 1376 villages తీసుకొని దీంట్లో కొత్త ఎస్ఓపి ఇచ్చి ఎస్ఓపిస్ రివైజ్ చేసి టైమ్ లైన్స్ అన్ని మార్చి ఎక్కువ టైం ఫర్ ఎంక్వైరీ అని ఇస్తూ ఇప్పటి వరకు వాళ్ళు 591 villages చేయటం జరిగింది సార్ ఫైనల్ ఆర్ఓఆర్. ఇంకా పెండింగ్ ఈ ఇయర్ కి ఒక 785 ఉంది. అది 30th September లోపల ఒక 83 villages, మిగిలినదన్నీ కూడా డిసెంబర్ లోపల చేసుకోవాలని మనము కార్యాచరణ వేసుకున్నాం సార్. కలెక్టర్స్ కూడా దాని మీద జాయింట్ కలెక్టర్స్ తో రివ్యూ చేసి విత్ సర్వేస్ తో రివ్యూ చేస్తే ఇది కూడా ప్రోగ్రెస్ వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ దిస్ ఇయర్స్ టార్గెట్ సార్. అండ్ నెక్స్ట్ 2 years కి సార్ వీ హావ్ పుట్ అరౌండ్ 4,000 village పర్ ఇయర్ సార్. every 6 months half yearly period పెట్టుకొని బికాస్ ఆఫ్ ద స్టాట్యూటరీ టైమ్ లైన్ 2000 villages every half yearly చేద్దామనేది కూడా ప్లాన్ ఉంది సార్. నెక్స్ట్, ఇది రఫ్లీ ఎక్కడ పెండెన్సీ ఉందని ఐ జస్ట్ పుట్ ఇట్ ఫర్ ద కలెక్టర్స్ దిస్ థింగ్, యూ క్యాన్ సీ ఇట్ ఇన్ యువర్ నోట్స్ ఆల్సో. నెక్స్ట్ జాయింట్ ఎల్పిఎం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. ఇది జస్ట్ బ్రేకప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సో దట్ కలెక్టర్స్ విల్ బి అవేర్. సో బై అండ్ లార్జ్ instructions to collectors is suo motu caste drive will be the
basic thing because October 2nd is the first deadline. So please abide by that. Regularization scheme also. Whatever applications which are still pending, kindly see that it comes to the DRC. And ORCMS will be mandatory. So ఇది మీరు కాన్స్టెంట్ గా మానిటర్ చేసుకోవాలి. అండ్ హౌసింగ్ ఫర్ ఆల్ కూడా మీకు ఏది పెండింగ్ వెరిఫికేషన్ ఉందో అవన్నీ కనుక మీరు చేసి పెట్టుకుంటే GOM లో వచ్చిన డైరెక్షన్స్ మీద మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సబ్సిక్వెంట్ యాక్షన్ ఏముండాలని. అండ్ PGRS 100% ఆడిట్ ఆఫ్ ఆల్ రిజెక్టెడ్ గ్రీవెన్సెస్ చేయాలన్నది. Wetland purification, the same 3 points which we have said, we have reiterated. So next, revenue earning department, sir. Then the first revenue stamps and registration, sir. Okay, carry on. So Stamps and registration. ATR on revenue and registration stamps, sir, because Veer Pandian has gone to Vizag, sir. I will be presenting, sir. Yeah. సార్ ఏటీఆర్లో ఇది రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్లకు ఉన్న మార్పులు అండ్ పాస్పోర్ట్కి చేయాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్, ఇవన్నీ కూడా 5-6 అంశాలు కంప్లీట్ చేయటం జరిగింది సార్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని. నెక్స్ట్ ఇది స్లాట్ బుకింగ్, తర్వాత డాక్యుమెంట్ డెలివరీ త్రూ వాట్సాప్ అండ్ ఆటోమేటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, NRI ఐడెంటిఫికేషన్, ఈ 4 అంశాలు అయిపోయింది సార్. ఇది ఓవర్సీస్ ఇండియన్స్ మాత్రం సార్ మనకు ఆధార్ నంబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఐటీ మూలంగా వాళ్ళ కెమెరాను అండ్ బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ లోకల్ గా తీసుకొని దాని మేరకు మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు ఇట్ ఇస్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ సార్. సో అది డివైస్ చేస్తున్నాం. సో దట్ ఐడెంటిటీ వాస్ అ ప్రాబ్లమ్ ఎర్లియర్ వాళ్ళకి ఆధార్ లేదనేది. సో ఇప్పుడు ఆధార్కి బదులు ఇది 2 పెట్టుతూ వాళ్ళది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం సార్. నెక్స్ట్ మేనిఫెస్టో ఐటమ్ సార్. తమరు అప్పుడు సేల్ అగ్రిమెంట్, దీంట్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ సేల్, ఇది ఉన్న దాంట్లో స్టాంప్ డ్యూటీ రివిజన్ ఏం చేయమన్నారో అదన్నీ పూర్తి అయ్యి జీవోలు కూడా ఇవ్వటం జరిగింది సార్. నెక్స్ట్ GSDP కాంట్రిబ్యూషన్ ఆఫ్ KPIs ఒకటి మనకి ఇచ్చిన దాంట్లో సార్ రఫ్లీ అవర్ గ్రోత్ రేట్ ఇస్ అరౌండ్ 46% బికాస్ ఆఫ్ ది రివిజన్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ రేట్ సార్. సో రఫ్లీ అరౌండ్ 0.74% ఆఫ్ ది స్టేట్ GDP మనము ఇప్పుడు ఉన్నాం సార్. Compared to last year, our growth rate is around at 46%, sir, in terms of stamps and registration. Next. That is the first quarter. Yes, sir. Yes. Second quarter is 18.8. 18, sir. 12th September వరకు డేటా ఇచ్చాం సార్. టార్గెట్ ఇస్ అరౌండ్ 98% అచీవ్డ్ సార్. ఎంత మీకు టార్గెట్ ఇచ్చింది సార్? మాకు 10,000 ఇచ్చారు సార్ టార్గెట్, యాన్యువల్ టార్గెట్. మీరు ఎంత అచీవ్ చేశారు ఇప్పటికి? Sir, target is next slide. No, you have done okay. 10,000 ki so far, sir, we have done around 4,815, sir. ఈ slide లో next slide. కాదమ్మా, రెండు ఉన్నాయి కదా. 10,000 for year. Yes, sir. 2 quarters, what is the breakup? 2 quarters, sir. First quarter is 2,300, sir. Second quarter is 2,186, sir. Net revenue collection, రెండు కలిపి April to August. Yes, sir. That's around 3,412, sir. September 12th. Yes. 5 months ki. అవును సార్. September 12th వరకు తీసుకుంటే 3,600, సార్. మార్జినలీ కొంచెం పెరిగింది సార్, 200 కోట్లు. 96% collection, you are able to achieve target. Yes, sir. Okay, then. సార్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ తమరు లాస్ట్ టైం తీసుకోమన్నది GI బేస్డ్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సార్. ఇది we are doing a test trial, sir, so that అది అక్కడ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో he will be able to get the lat long and also to see his property అన్నమాట సార్. అది డేటా అనలిటిక్స్ అండ్ బ్లాక్ చైన్, ఇది రెండు కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ టెండర్ లో ఉంది సార్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీది మనము we have taken the comments of RTGS, ITNC also, sir. That will have the blockchain connecting 3 different dimensions. One is the survey, sir. Second, land. Third, registration. So ఈ 3 నెట్వర్క్ లో ఎక్కడ కనుక ఏది ఎప్పుడు మార్పు జరిగింది, ఎవరు ఆథరైజ్ చేశారు,
ఏమి మార్పు జరిగింది అన్నది కూడా ఒక ట్రయాంగులేషన్ గా చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఇస్ అండర్ వే సార్. మై రిక్వెస్ట్ వుడ్ బి సార్, అది ఇఫ్ ఫైనాన్స్ క్యాన్ అప్రూవ్ ఇట్ సార్, I'm already in touch with them sir. If finance can approve it, we will be able to start the work sir on that. Next. Finance, nobody is here? Sir, namaste sir, Ronald was here. Sir, I have noted it down, sir, Ronald. Yes. Clear చేసేయండి. Yes, sir. Okay. Sir, these are some instructions to the collector sir to reiterate, because to monitor this lot booking project, because that it has been new sir, and also to monitor the auto mutation whenever there are problems are there and one particular mutated record is not available or there is a gap. I want the collectors to call both the departments and sort out. We have by and large done it based on the field feedback, so continue to do that, and coordinate with the district registrar in updating the 22A list. And I think the other features which we have discussed I have mentioned here already, so collectors can see that. So with that sir, the revenue lands and the registration are completed sir. Okay, next department. Next would be excise. Commercial taxes or Sir, good afternoon, sir.